అందరికీ నమస్కారం. తమిళనాడులో రాజకీయాలు వేగవంతంగా మారుతూ ఉన్నాయి. అంటే మనకి ఎగ్జిట్ పోల్స్ దృష్ట్యా కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తమిళనాట విజయ్కు టీవీకే పార్టీకి అనుకూలంగా రావడంతో మేబీ ఒకవేళ మరి రేపు రిజల్ట్లో కూడా టీవీకి అవకాశాలు వచ్చే పనిలో భాగంగా వారంతా కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. తాజాగా కూడా టీవీకే నేతలతోటి 234 స్థానాల్లో పోటీ చేసినటువంటి వారి అధినాయకత్వంతో కూడా మరి టీవీకే అధినేత విజయ్ గారు మరి ఈరోజు సమావేశం నిర్వహించుకోనున్నారు. అంటే రేపు రిజల్ట్ కనుక వస్తే తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఒకవేళ హంగు కనుక ఏర్పడితే చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు తదితర విషయాలు కూడా చర్చించుకునే అవకాశం. ఎందుకంటే తమిళనాట ప్రస్తుతం అటు స్టాలిన్కు పూర్తి మెజార్టీ రాకపోవచ్చు అనేది కొన్ని సర్వేలు తెలుపుతున్నటువంటి అంశం. తాజాగా కొన్ని ఎన్డీటీవీ చేసినటువంటి సర్వే కూడా మరి టీవీకే పార్టీ అధినేత విజయ్కు అనుకూలంగా రావడంతో రాజకీయంగా కూడా తమిళనాట చర్చ నడుస్తూ ఉంది. విజయ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ప్రజలతోటి మమేకం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు వచ్చినటువంటి నియోజకవర్గాల్లో అధినేతలతోటి, అంటే నియోజకవర్గాల్లో మరి అభ్యర్థులను అక్కడ అధినేతలుగా ప్రకటించుకొని వారిని నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ క్యాండిడేట్లుగా ప్రకటించుకొని నామినేషన్ వేసే దగ్గర నుంచి కూడా ఒక పథకం ప్రకారం గ్రామ స్థాయిలో బాగా దూసుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రచారంలో కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా ప్రజలను ఆకట్టుకునేలాగా కూడా టీవీకే అధినేత విజయ్ గారు చేసినటువంటి ప్రసంగం హైలైట్. మరోవైపు స్టాలిన్ కూడా తమిళనాట ప్రసంగాలు చేసినప్పటికీ కూడా ప్రజలు కొంత, ఎందుకంటే తమిళనాడులో గతంలో మనం చూసాం కరుణానిధి గారు, జయలలిత గారు ఒక టర్ము వాళ్ళు చేస్తే ఒక టర్ము మరి వీళ్ళు చేసేటువంటి పరిస్థితి. దాదాపుగా రాజకీయాలను వారు 3 దశాబ్దాలుగా కూడా శాసించినటువంటి పరిస్థితి. తాజాగా స్టాలిన్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయనకు ఎదురొడ్డి నిలిచేటువంటి నేత పళనిస్వామి ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా అంత అట్రాక్ట్ కానటువంటి పరిస్థితి. జయలలిత ఎప్పుడైతే ఆమె పార్టీ నుంచి ఆమె చనిపోయిన తర్వాత పార్టీ కొంత డేలా పడ్డ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. జయలలిత ప్రభుత్వం మరి వాళ్ళు అధికారం పోయిన తర్వాత నుంచి కూడా అంతగా తమిళనాట యాక్టివ్గా లేనటువంటి పరిస్థితి. అందువల్ల స్టాలిన్కే అక్కడ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొన్ని సర్వేలు చెప్పినటువంటి పరిస్థితి. తాజాగా విజయ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఎవరితోటి పొత్తు లేకుండా ముందుకు సాగటం, అదేవిధంగా రాజకీయంగా చర్చ నడిచిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్లో విజయ్కు అంతగా రాజకీయంగా కూడా మరి తమిళనాట ప్రజలు ఆశీర్వదించలేదని, ఎన్నికల ప్రచారం అయిపోయి పోలింగ్ జరిగే వరకు కూడా ప్రజలు నాడి పట్టుకోలేని పరిస్థితి కొంతమంది ఎగ్జిట్ పోల్స్ నేతలు. తాజాగా ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి పోలింగ్ జరిగిన తర్వాత ఎక్కడైనా ఏ పొలిటికల్ పార్టీకైనా ఏ రాష్ట్రంలో అయినా కూడా పొలిటికల్ పార్టీకి పోలింగ్ జరిగిన తర్వాత సరళి మారే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా అక్కడ లోకల్గా తమిళనాడులో కూడా అటు స్టాలిన్కి కానీ ఇటు విజయ్ గారికి కానీ వీరి ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉంటుందని ప్రజలు చెప్తున్నటువంటి అంశం. ఎందుకంటే అక్కడ నేషనల్ పార్టీని ప్రజలు పెద్దగా స్వీకరించరు. అది ఆది నుంచి కూడా ఉంది. తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అదేవిధంగా మనకి తెలంగాణ కానీ ఆ రాష్ట్రాల్లో కూడా స్థానికంగా లోకల్ పార్టీలదే హవా ఉంటుంది. సో తమిళనాట కూడా మరి విజయ్కి అవకాశాలు ఉన్నాయంటే అని చెప్పడంతో ఇప్పటికే బీజేపీ నేతలు కొంత టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఒకవేళ కలిసి నడవాల్సి కనుక వస్తే విజయ్ను సీఎం చేసేందుకు కూడా తాము మరి వెనకాడబోమని ఇప్పటికే అమిత్ షా నుంచి కొన్ని అనుకూల సంకేతాలు వచ్చినట్లు విజయ్ వర్గం అయితే చెప్తా ఉంది. ఏదేమైనా కూడా రాజకీయాల్లో మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు చక్రం నింపినట్టు విజయ్ కూడా తమిళనాట రాజకీయాల్లో తొలి ప్రయత్నంలోనే చక్రం తిప్పుతారని రాజకీయ నాయకులు చర్చిస్తున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికి ఏదైనా సాధ్యమే అనేది కూడా తమిళనాట మరోసారి నిరూపించనున్నారని చెప్పుకోవచ్చు. అయితే మరి స్టాలిన్ కనుక కొన్ని సర్వేలు స్టాలిన్కి బంపర్ మెజార్టీ వస్తుంది, మళ్ళీ స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. కొన్ని సర్వేలు విజయ్కి ఫుల్ మెజార్టీ వస్తుంది, విజయ్ ముఖ్యమంత్రి అవుతారని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. కొన్ని సర్వేలు హంగు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అటు స్టాలిన్కి కానీ ఇటు విజయ్కి కానీ పూర్తి మెజార్టీ రాకపోవచ్చు. అక్కడ లోకల్గా కూడా మరి బీజేపీ కీ రోల్ అవుతుంది. మరి వారికి మెజార్టీకి కావాల్సినటువంటి సీట్లు కూడా బీజేపీ కనుక అక్కడ అలయన్స్ లో కనుక అందిస్తే మరి బీజేపీ చెప్పిన వ్యక్తిని ఆ సీఎం పీఠంపై కూర్చోబెడితే మరి మనకి దక్షిణాదిని కూడా బీజేపీ పాగా వేసేందుకు, ఎందుకంటే మనం చూసినట్లయితే కర్ణాటక చేజార్చుకుంది. సో మళ్ళీ దక్షిణాదిలో బీజేపీ పాగా వేసేందుకు రెడీ అవుతున్నట్టు సంకేతాలు వినిపిస్తున్న దరిమిల విజయ్ తోటి బీజేపీ నేతలు టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఎవరైతే 2000 మనకి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరితో కూడా విజయ్ గారు సమావేశం తన పార్టీ కార్యాలయంలో కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత వారితోటి మరి
ఎలా నడుచుకోవాలి, అదేవిధంగా ఒకవేళ హంగు కనుక ఏర్పడితే తీసుకోవాల్సినటువంటి చర్యలు తదితర అంశాలు కూడా వారితో ముఖాముఖిగా మాట్లాడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో రాజకీయంగా కూడా మరింత దూకుడు రాజకీయాలు తమిళనాట మొదలవుతాయని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా రాజకీయాల్లో సాధ్యమనేది అసాధ్యమనేది కాదు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ విజయ్ గనక అవకాశాలు కనుక వస్తే తమిళనాడు చరిత్ర తిరగరాసినట్లు అవుతుంది. మరో ఎంజీఆర్గా కూడా విజయ్ను కొలుస్తారని రాజకీయంగా చర్చ నడుస్తుంది.